నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 27వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాలలో పెట్రోల్ కు కటకటే, వాహనదారుల తిప్పలు, నో స్టాక్ తో కొన్ని బంకులను మూసివేత, వ్యవసాయ అవసరాలకు అందని డీజిల్. సెన్సస్ అవగాహన కోసం ఘనంగా 5K రన్ను స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలి. ఏప్రిల్ 30లోపు స్వీయ గణన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి అంగరంగ వైభవంగా వేడుకలు పోటెత్తిన భక్తులు. నంద్యాల తెలుగంగ కార్యాలయంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమవడంతో ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేగింది. సిబ్బంది భయంతో బయటకు పరుగులు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తగ్గిన రక్త నిల్వలు. వేసవి కావడంతో సిద్ధం కాని రక్తదాతలు. నెల రోజులుగా ఇదే స్థితి. భారీగా వసూలు చేస్తున్న ప్రైవేటు రక్త నిధి కేంద్రాలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 27వ తేదీ సోమవారంన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలని జిల్లా స్థాయి వేదికలకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత సకల అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. పీజీఆర్ఎస్కి ప్రతి సోమవారం సుమారు 350 నుంచి 400 మంది వచ్చి అర్జీలు ఇస్తూ ఉన్నారు. అర్జీదారులందరూ గమనించాలి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి స్వర్ణ గ్రామంలో కానీ, లేదు అంటే తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ కార్యాలయంలో కానీ, డివిజనల్ ఆఫీసెస్లో కానీ దయచేసి ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం నుంచి ప్రాపర్ డైరెక్షన్ వాళ్ళందరికీ ఇచ్చాము. ఇంత ఎండకి ప్రయాసపడి కలెక్టరేట్ వరకు ఇస్తే కష్టం అవుతుంది, మళ్ళీ మీరు తిరిగి వెళ్ళడం. అందుబాటులో ఉన్న కార్యాలయంలో మీ అర్జీ ఇవ్వండి. ఖచ్చితంగా మీ అర్జీని మేము పరిశీలించి తగు చర్యలు తీసుకొని దానికి ప్రాపర్ సొల్యూషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా డీజిల్, పెట్రోల్కు కటకట ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జిల్లాల్లో ఇంధన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న మొన్నటి వరకు గ్యాస్ కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు తాజాగా డీజిల్, పెట్రోల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుద్ధ సంక్షోభాన్ని పురస్కరించుకొని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో వరి కోత యంత్రాలకు, వ్యవసాయం ఉత్పత్తుల రవాణాకు డీజిల్ అవసరం ఎక్కువగా ఉంది. 2 రోజులుగా జిల్లాలో డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినా పెట్రోల్, డీజిల్ పోయడం లేదు. కొన్ని బంకుల్లో డీజిల్ను పరిమితం చేయడంతో ఆయా బంక్ వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. చాలా మంది డబ్బాలతో అవసరం లేకుండా డీజిల్ని తీసుకెళ్తున్నారు. ఆటోలు, వ్యాన్లు, లారీలతో పాటు ఇతర డీజిల్ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. పట్టణంలో పెట్రోల్ బంకులన్నీ ఒక్కసారిగా మూసివేయడంతో వాహనదారులు తల్లడిల్లిపోతున్నారు. బ్లాక్లో లీటరు 180, 150 వరకు అమ్ముతున్నారు. పట్టణంలో వాహనాలలో పెట్రోల్ లేక ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనాలను ఆటోలకు తాడు కట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి
డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పోతున్నా సర్లే తొందర వస్తలే ఓకే ఓకే ఈరోజు నంద్యాలలో సెన్సెస్ ప్రతి పౌరుని బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే సెన్సెక్స్ 5K రన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సెన్సెస్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నంద్యాల పట్టణంలో టెక్కీ మార్కెట్ యార్డు వద్ద 5 కిలోమీటర్ల రన్ను కలెక్టర్ ప్రారంభించారు. టెక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ఈ రన్లో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యతని, స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి సరైన ప్రభుత్వ విధానాలు రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన, మన వికాసం. టోటల్ గా రౌండ్ ఫామ్ కావాలి. అందరూ కూడా లైట్ లైట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా త్వరగా రావాలి. అందరూ కూడా మీ దగ్గర ఉన్న ప్లకార్డ్స్ అన్ని కూడా పైకి ఎత్తి పెట్టాలండి. కొద్దిగా లాంగ్ అన్ని ప్లకార్డ్స్ కూడా పైకి లగాలి. కొంచెం బ్యాక్. ఈనాటి సెన్సస్ సర్వే సంబంధించి జనగణనతో జన్ కళ్యాణ్, జనగణనతో జనగణనతో జనగణనతో
డిజిటల్ జనగణన దేశాభివృద్ధికి బాట. డిజిటల్ జనగణన, డిజిటల్ జనగణన, డిజిటల్ జనగణన, ఖచ్చితమైన గణన. ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మనకి SCID, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మనం జాగ్రత్త పెట్టుకుంటే ఎన్యూమరేటర్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనగణనలో భాగంగా ఆ ఐడిని ఇస్తే మన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా మరొకసారి చెక్ చేయడం అనేది జరుగుతుంది. మన నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జనగణన అంటే ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశ యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అనుగుణంగా ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అని చక్కని పాలసీస్ డిజైన్ చేసి దేశ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి జనగణన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారం ఇస్తే ఏమన్నా బయటకు వెళ్తుందా అనేది ఉండదు. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం మన వివరాన్ని మనమే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారంటే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన జాబితా అనేది ఉంటే దేశ ప్రగతికి ఎన్నో పటిష్టమైన పాలసీస్ డిజైన్ చేసుకొని వాటిని అమలు చేసుకోవడానికి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైన జాబితా ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే 30వ తారీఖు వరకు మనకి స్వీయ జనగణన, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఇచ్చారు. కాబట్టి మన దగ్గర నంద్యాలలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వీయ గణన స్వయంగా వారు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. త్వరపడాలి, ఎందుకంటే 30వ తారీఖు అన్నది లాస్ట్ డేట్ కాబట్టి. అలాగే మనం మన జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్స్ కి, ఎన్యూమరేటర్స్ కి, సూపర్వైజర్స్ కి అందరికీ కూడా మనం శిక్షణ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడన్నా మనకి ఏ చిన్న మనకి చేయగలమా లేదా అన్నప్పుడు ఎన్యూమరేటర్ ని కానీ మనము పిలిస్తే వారు కూడా మీకు అన్ని విధాలా కూడా సహకరిస్తారు. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మంగళ హారతి వైభవంగా నిర్వహించగా ఆలయాన్ని పండ్లతో అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆర్యవేశ కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసిందని, దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు భోజన వసతి కల్పించారు. జై వాసవి. నంద్యాల ఆర్య వైశ్య మహిళలందరికీ
పట్టణ ప్రజలందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం నిమిషాంబ గుడికి వెళ్ళి 102 కలశాలతో నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయటం జరిగింది. అలాగే లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలిగినారు. జై వాసవి. అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్యులం అందరము పిల్లలము పెద్దలము అందరం కలిసి కలశ సేకరణ చేసుకుని వచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అన్ని దిగ్విజయంగా జరిగాయి. అలానే ఈరోజు సాయంకాలము 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన సందర్భంగా ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం చెరువు కట్టలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరపున నంద్యాల శ్రీ ఆర్యవైశ్యులందరికీ అమ్మవారి శుభాశిష్యులు. ఎందుకంటే ఈరోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అమ్మవారి తెప్పోత్సవము చిన్న చెరువులో నిర్వహిస్తున్నాము. అది సాయంకాలం 6 గంటలకు నిర్వహిస్తాము. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఆ తెప్పోత్సవంలో చూసి కళ్ళారా చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన, ఉదయం జలాశేఖరణ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు 4 గంటలకు సాయంకాలం 4 గంటలకు అమ్మవారిశాల నుంచి ఊరేగింపుతో అమ్మవారిని తీసుకెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, కమిటీ మెంబర్స్కు, మహిళా మండలి వారికి, యువజన సంఘం వారికి, దీక్షా మండలి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై వాసవి. జై వాసవి. జై వాసవి. నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. మనందరం మన ఇంట్లో ఎలా అయితే చెప్పుకుంటామో ఈరోజు మన అందరి ఆర్యవైశ్యుల యొక్క పండుగ. ఈరోజు ఉదయం జలసేకరణకి దాదాపుగా 300 మంది, సాయంత్రం కుంకుమార్చనకి దాదాపు 500 నుంచి 1000 మంది వచ్చినారు. అలాగే ఈరోజు సాయంత్రం తెప్పోత్సవానికి కూడా 5 నుంచి 6,000 మంది వరకు రావచ్చని చెప్పి అంచనా వేస్తున్నాము. మరి అందరూ కూడా అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించి అక్కడ ఇచ్చు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా నంద్యాలలో మన వాసవి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. మా యొక్క శ్రమ మీ అందరి కేవలం రావడంతోనే శ్రమ తీరుతుంది, సంతోషం ఇస్తుంది, మరిన్ని కార్యక్రమాలకి అది స్ఫూర్తినిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే కాలంలో మరిన్ని ఇవ్వాలని చెప్పి జై వాసవి. జై వాసవి. నంద్యాల పట్టణంలోని తెలుగంగ కార్యాలయంలో ఆదివారం ఒక్కసారిగా పాము ప్రత్యక్షమవడంతో ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో కార్యాలయ గదిలో పాము కనిపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనతో కార్యాలయంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పాములు పట్టే నైపుణ్యం ఉన్న వ్యక్తికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అతడు జాగ్రత్తగా పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించాడు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అయితే కార్యాలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపం అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి పరిణయాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణ మధ్య స్వామి అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించగా కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కోరుకుంటూ ఈ కళ్యాణాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జి అభిరుచి మధు, నంద్యాల అధ్యక్షులు కసెట్టి చంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. తీసుకోండి రక్షాబంధనం. సైడ్ సైడ్ చూడు अपहक्षेत्राणि सञ्जयन् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवानि ब्रवन् गतिवैद्यम् ॐ ध्रुवं देवानामरुणा गतिवैद्यम्
శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవి పరిణయమాడినటువంటి రోజైనటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణ మంటపంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము అద్భుతంగా ప్రజల యొక్క మన్నలను ప్రజల యొక్క క్షేమాన్ని ఆకాశిస్తూ ఈ యొక్క కళ్యాణం జరపబడుతున్నది. ఈ సంవత్సరం ఈ కళ్యాణము ప్రపంచమంతా శాంతితో ఉండాలని చెప్పని ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ ఆగిపోయి శాంతి నెలకొల్పాలని ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో ప్రపంచమంతా శాంతిమయం కావాలనేటువంటి ఈ సంకల్పంతో ఈ సంవత్సరం ఈ కళ్యాణ మంటపం నిర్వహించడం జరుగుతున్నది. కళ్యాణ నిధయే నిధయేర్జునాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా శుద్ధ దశమి రోజున అమ్మవారి స్వామివారి శుద్ధ దశమి రోజున ఈరోజు పద్మావతి దేవి పరిణమ ఆడిన రోజు కాబట్టి విశేషమైనటువంటి లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసము, అలాగే ఎటువంటి అనర్థాలు జరగకుండా పాడి పంటలు వ్యవసాయ రంగైన అభివృద్ధి చెందుతూ ఉండాలని, మొత్తం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసము ఈ యొక్క లోక కళ్యాణం అర్థం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని చూసిన భక్తాదులందరూ కూడా దినదిన అభివృద్ధి అవుతూ రాజద్వారే రాజముఖి అన్యత దిగ్విజేత శుభఫలాభాప్తిరస్తు. కాబట్టి ఆ విధంగా ఉంటారని స్వామివారి యొక్క అనుగ్రహం ఎలవేలా ఉంటుందని మనస్ఫూర్తి. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గుతున్నాయి. ఈ వేసవిలో దాతల నుంచి స్పందన తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఫలితంగా క్షతగాత్రులు, గర్భిణీలు, తలసేమియా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రక్తం కావలసిన వారికి బ్లడ్ బ్యాంకులో ఇచ్చేవారు. ఇప్పుడు దాతను వెతుక్కోక తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జీజీహెచ్ నిత్యం 1200 నుంచి 1500 వరకు ఓపీ వస్తుంది. వీరిలో గర్భిణీలు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, సర్జరీ చేయించుకునేవారు రక్త నిల్వలు లేక ఇబ్బంది పడుతున్నారు. మేడం ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.